వెల్కమ్ టు దక్షిణ్ అకాడమీ. సో మనం లాస్ట్ క్లాస్లో బాండ్ డిస్కస్ చేసాం. పీవైక్యూస్ చేయలేదు, జస్ట్ బాండ్ అంటే ఏంటి, తర్వాత డెవలప్మెంట్ లెంత్ ఎలా మెజర్ చేసుకోవాలి, ల్యాప్ లెంత్ అంటే ఏంటి. సో మనకు స్ట్రక్చరల్ మెంబర్ని బట్టి సబ్జెక్ట్ అది టెన్షనా లేదంటే కంప్రెషనా బేస్ చేసుకొని మనం ఈ మినిమం ల్యాప్ లెంత్ అనేది ఎలా ఉండాలి, మినిమం ల్యాప్ లెంత్ ఎంత ప్రొవైడ్ చేసుకోవాలి, తర్వాత యాంకరేజ్ వాల్యూ అంటే ఏంటి. సో మనం ఈ హుక్ బెండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దీనికి యాంకరేజ్ వాల్యూ ఎంత తీసుకుంటాం, ఇలాంటివన్నీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో పీవైక్యూ సాల్వ్ చేయలేదు కాబట్టి ఈ క్లాస్లో మనం బాండ్ పైన పీవైక్యూ సాల్వ్ చేసి తర్వాత టార్షన్ని నా ఆర్సీసీ ఓకే ఎలాగ మనం టార్షన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం మన డిజైన్లో ఆర్సీసీలో అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, బాండ్లో ఇఫ్ బీమ్ ఫెయిల్స్ ఇన్ బాండ్ దెన్ ఇట్స్ బాండ్ స్ట్రెంత్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై అని ఉంది. సో మనకు ఈ బాండ్ అనేది దేని వల్ల ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాము. ఒకటి అదెషన్ వల్ల ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఫ్రిక్షన్ వల్ల ఫామ్ అవుతుంది, నెక్స్ట్ మెకానికల్ రెసిస్టెన్స్ వల్ల ఇది డెవలప్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసాం కదా. సో ఈ త్రీలో కూడా మనకి ఈ అదెషన్ అనేది వీకెస్ట్, ఈ మెకానికల్ రెసిస్టెన్స్ అనేది హైయెస్ట్. ఈ మెకానికల్ రెసిస్టెన్స్ కూడా మనకు ఈ హెచ్వైఎస్డి బార్స్లో మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ హెచ్వైఎస్డి బార్స్ డిఫార్మ్డ్ బార్స్లో ఈ కారిగేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ చుట్టూ ఉన్న ఈ కాంక్రీట్ని ఈ కారిగేషన్ బాండ్ డెవలప్ అవుతుంది. ఓకే, సో ఈ బాండ్లో కనుక ఫెయిల్ అయింది అంటే మనం ఏం చేయాలి అంటే, సో మనము ఇలాగా ఇది రెయిన్ఫోర్స్డ్ బీమ్ తీసుకున్నప్పుడు మనం హయ్యర్ డయామీటర్ ఉన్న బార్స్ ఇలాగ 2 ప్రొవైడ్ చేయకుండా మనం ఏం చేయాలి అని అంటే, ఈ ఏఎస్టీ ఎంతైతే ఉంటుందో అంటే ఈ 2 బార్స్ ఏఎస్టీ ఎంతైతే ఉంటుందో అంతే ఏఎస్టీ మనం స్మాలర్ నెంబర్ ఆఫ్ బార్స్ ఎక్కువ ప్రొవైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో సైజ్ తగ్గించుకొని స్మాల్ నెంబర్ ఆఫ్ బార్స్ ఎక్కువ ప్రొవైడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఈ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది, అదెషన్ అనేది పెరుగుతుంది, మెకానికల్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఈ 3 పెరగడం వల్ల ఏం డెవలప్ అవుతుంది, బాండ్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైనా ఒక బీమ్ బాండ్లో ఫెయిల్ అయ్యింది అంటే సొల్యూషన్ ఏంటి, డెప్త్ ఇంక్రీజ్ చేసుకోవడమా కాదు. ఈ డెప్త్ ఇంక్రీజింగ్ అనేది టౌవీకి టౌసీ మ్యాక్స్కి సంబంధించింది. ప్రొవైడింగ్ వర్టికల్ స్టిరప్స్ అనేది కూడా షియర్కి సంబంధించింది. ఓకే, సో ఏం చేయాలి, థిన్నర్ బార్స్ మోర్ ఇన్ నెంబర్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ 2 బార్స్ ఉన్నాయి, ఈ 2 బార్స్కి చిన్న బార్స్ 2 ప్రొవైడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏఎస్టీ అనేది కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి థిన్నర్ బార్స్ ఎంతైతే ఏఎస్టీ మనకు రిక్వైర్డ్ ఉంటుందో అంత ఏఎస్టీ థిన్నర్ బార్స్ మోర్ ఇన్ నెంబర్ ప్రొవైడ్ చేసుకోవాలి. సో ఆప్షన్ సి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక బీమ్ అనేది బాండ్లో ఫెయిల్ అయినప్పుడు మనం థిన్నర్ బార్స్ మోర్ ఇన్ నెంబర్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, పర్మిసబుల్ బాండ్ స్ట్రెస్ ఫర్ ప్లెయిన్ బార్స్ ఈజ్. సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, 26 క్లాస్లో ఉంటుంది, IS 456లో ఒకసారి చెక్ చేయండి టేబుల్. సో బాండ్ స్ట్రెస్ అంటే ఏంటి, టౌ బీడీ. ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఓన్లీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఈ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బేస్ చేసుకొని మనకు టేబుల్ ఉంది, టౌ బీడీ టేబుల్. ఈ టౌ బీడీ టేబుల్ కింద ఏముంటుంది, 2 నోట్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మనం డైరెక్ట్గా కోడ్ బుక్లో నుండి కట్ చేసి చూసాం. ఏంటి ఈ టౌ బీడీ, ఒకవేళ ఈ టేబుల్ ఉండేది దేనికి, ఈ టేబుల్లో ఉండే వాల్యూస్ టెన్షన్ తర్వాత ప్లెయిన్ బార్స్ అంటే మైల్డ్ స్టీల్కి ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకుంటాం. టౌ బీడీ ఓకే, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అంటే మన ఎఫ్సీకే వాల్యూస్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మైల్డ్ స్టీల్ కాకుండా హెచ్వైఎస్డి బార్స్ డిఫార్మ్డ్ బార్స్ మనం యూస్ చేసాము అంటే అప్పుడు మనం ఈ టౌ బీడీని ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని చూసాం, 60% ఇంక్రీజ్ చేసుకోవాలి. అలా కాకుండా మనకు ఈ నెక్స్ట్ ఏంటి, కంప్రెషన్ ఉంది టెన్షన్ కాకుండా అంటే 25% ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది దీని కింద టేబుల్ కింద నోట్లో ఉంటుంది. సో ద పర్మిసిబుల్ బాండ్ స్ట్రెస్ ఫర్ ప్లెయిన్ బార్స్ ఈజ్, సో ఇది ప్లెయిన్ బార్స్ ఓకే, ఇన్ కంప్రెషన్ ఈజ్ అనేది ఉండాలి ఇక్కడ. ఓకే, సో ఇన్ కంప్రెషన్ ఈజ్ అంటే
సో కంప్రెషన్లో ఎంత ఇంక్రీజ్ ప్లెయిన్ బార్సే ఉంది. ఓకే, సో ప్లెయిన్ బార్స్ ఉంది కాబట్టి ఇది రాదు, ప్లెయిన్ బార్సే తీసుకుంటాం. ఈ వాల్యూస్, ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ టెన్షన్ కాబట్టి కంప్రెషన్లో ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలి అని ఉంది 25%. అంటే ఇచ్చిన టౌ బీడీని మనం దేంతో మల్టిప్లై చేసుకోవాలి, ఇంటూ 1.25తో మల్టిప్లై చేసుకొని వచ్చిన టౌ బీడీని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే మనకు తెలుసు బాండ్ డెవలప్మెంటల్ లెంత్కి మనం ఏం తీసుకున్నాము, 5 ఇంటూ పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ సిగ్మా ఎస్ అన్న రాసుకోండి మీరు, లేదంటే డైరెక్ట్గా 0.87 FY అన్న తీసుకోండి. 4 ఇంటూ టౌ బీడీ తీసుకుంటున్నాం కదా. సో ఈ టౌ బీడీ ప్లేస్లో ఏం రాసుకోవాలి, ప్లెయిన్ బార్స్ ఇన్ కంప్రెషన్ అయితే 25% ఇంక్రీజ్ చేసుకొని తీసుకోవాలి. ఓకే, సో ఇన్ కంప్రెషన్ ఆప్షన్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇంక్రీజ్డ్ బై 25% ఇన్ కంప్రెషన్. ఓకే, ఇదే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఎ బార్ ఆఫ్ డయామీటర్ 5 ద యాంకరేజ్ వాల్యూ ఆఫ్ హుక్ ఈజ్. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసేటప్పుడు చూసుకున్నాం, మనకు ఒకవేళ ఇలాగా స్ట్రైట్ బార్స్ కాకుండా, ఓకే ఇది స్ట్రైట్ బార్, ఇలా కాకుండా బార్ అనేది బెండ్ అయిందనుకోండి 45 degrees కానీ, లేదంటే 90 degrees కానీ, లేదు అంటే 135 degrees ఇలాగా. ఓకే, సో లేదు హుక్ ఉంది, హుక్ అంటే ఎంత 180 degrees, 45 degrees, 90 degrees, ఓకే సో 135 degrees ఇలాగా మనకు బెండ్ ఉన్నప్పుడు ఏమనుకున్నాము, డెవలప్మెంటల్ లెంత్ రిక్వైర్డ్ ఈక్వల్ టు డెవలప్మెంటల్ లెంత్ మైనస్ యాంకరేజ్ వాల్యూ చేయాలి అని చూసుకున్నాం. ఈ యాంకరేజ్ వాల్యూ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఈ యాంగిల్ అనేది ఎంత ఉంది అనే దానిపైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగారు, హుక్ ఉంది అని ఇచ్చారు, అంటే యాంగిల్ ఎంత బెండ్ది 180 degrees. 180 degrees ఉన్నప్పుడు యాంకరేజ్ వాల్యూ ఎంత, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. 45 degrees ఉన్నప్పుడు 4 గుర్తుపెట్టుకోండి, 4π. ఓకే, సో 45 degrees ఉన్నప్పుడు యాంకరేజ్ వాల్యూ 4π, తర్వాత దాన్ని 4 టేబుల్ ఇది చేసుకుంటూ రండి. 90 degrees ఉన్నప్పుడు 8π, 135 degrees ఉన్నప్పుడు 12π, 180 degrees ఉన్నప్పుడు 16π. ఓకే, సో మనకు హుక్లో యాంకరేజ్ వాల్యూ ఎంత 16π. ఓకే, సో ఇది యాంకరేజ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది డైరెక్ట్గా ఇది సింపుల్ బిట్, మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారు అంటే డెవలప్మెంటల్ లెంత్ రిక్వైర్డ్ కనుక్కోమంటారు, వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ఆప్షన్ ఏలోనే ఈ వాల్యూ ఉంటుంది, స్ట్రైట్ బార్ ఇది ఉంటుంది. కాబట్టి మనం ఫాస్ట్గా ఏ టిక్ కొట్టేయకుండా ఒకవేళ బెండ్ ఉంది అని అంటే ఆ బెండ్ యాంకరేజ్ వాల్యూ ఎంతో చూసుకొని అది మనకు వచ్చిన ఈ ఎల్డీలో నుండి సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూ మనకు ఎల్డీ రిక్వైర్డ్ అవుతుందన్నమాట. సో బెండ్ ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా డెవలప్మెంటల్ లెంత్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బాండ్ లెంత్ ఇది యాంకరేజ్ వాల్యూ మైనస్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, IS 456 దీని ప్రకారం డెవలప్మెంటల్ లెంత్ ఆఫ్ డిఫార్మ్డ్ బార్స్ ఇన్ టెన్షన్. మనకు ఫార్ములా ఇందాకే చూసాం, ఏంటి డెవలప్మెంటల్ లెంత్ ఎంత, LD ఈక్వల్ టు 5 ఇంటూ 0.87 FY బై 4 టౌ BD. ఇది మన కోడ్బుక్లో ఉన్న ఫార్ములా. ఇందాకే చూసాం డిఫార్మ్డ్ బార్స్కి ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలి, 60% ఇంక్రీజ్ చేసుకోవాలి అని కదా టౌ బీడీని. కాబట్టి దేంతో మల్టిప్లై చేసుకోవాలి, టౌ బీడీ ఇంటూ 1.6తో మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, సో ఈ టౌ బీడీని ఏం చేయాలి, 1.6 ఇంటూ టౌ బీడీ అంటే ఏమైంది, ఇప్పుడు 4 ఇంటూ 1.6 ఎంత వస్తుందో ఆ వాల్యూ చూసి ఇక్కడ నోట్ చేసుకోవాలి. 5 ఇంటూ 0.87 FY బై, ఓకే సో 4 ఇంటూ 1.6 ఎంత, అరౌండ్ 6.4 వస్తుంది. సో 6.4 ఇంటూ టౌ బీడీ. ఎందుకు 6.4 అంటే మనం ఇందాక చూసినట్టు ప్లెయిన్ బార్స్కి అయితే 4 టౌ బీడీ అలానే రాసేసుకుంటాం. డిఫార్మ్డ్ బార్స్ అంటే మనం ఏం చేస్తాం, 1.60% ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి ఈ వాల్యూ 4 ప్లేస్లో 6.4 అవుతుంది. ఆప్షన్ సి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ద డెవలప్మెంట్ లెంత్ రిక్వైర్డ్ ఫర్ HYST గ్రేడ్ FE 415 బార్ ఇన్ కంప్రెషన్ విత్ ఇది 90 degree బెండ్. ఓకే, విత్ 90 degree బెండ్ అట్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకసారి డైరెక్ట్గా ఫార్ములా అయినా పిక్ చేసుకోమని ఇవ్వచ్చు, లేదు అని అంటే మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఆ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని క్యాలిక్యులేషన్స్ చేసి అయినా ఇది చేయొచ్చు. సో మనకు డెవలప్మెంటల్ లెంత్కి ఇందాకే ఫార్ములా చూసాం, ఏంటిది LD ఈక్వల్ టు
5 ఇంటూ 0.87 FY బై 4 ఇంటూ టౌ బీడీ. ఓకే, ఇది మనకి ఎల్టీ. కానీ బెండ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మైనస్ యాంకరేజ్ వాల్యూ మైనస్ చేయడం మర్చిపోకూడదు. ఓకే, యాంకరేజ్ వాల్యూ మైనస్ చేయడం మర్చిపోకూడదు కదా. సో 90 డిగ్రీ బెండ్కి యాంకరేజ్ వాల్యూ ఎంత, 8.5. ఓకే, సో ఇప్పుడు డెవలప్మెంటల్ లెంత్ ఎల్డి రిక్వైర్డ్ ఈక్వల్ టు 5 ఇంటూ 0.87 ఇంటూ FY వాల్యూ ఎంత ఇచ్చారు, 415 డివైడెడ్ బై 4 ఇంటూ ఇక్కడ టౌ బీడీ వాల్యూని మనం ఏ బార్స్ యూస్ చేశారని ఇచ్చారు, HYSD బార్స్ యూస్ చేశారని ఇచ్చారు. కాబట్టి ఏం చేయాలి, 60% ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఎంత, 1.6 ఇంటూ టౌ బీడీ. ఒకవేళ ఇంకా ఏమి ఇచ్చారు, టెన్షన్ ఇచ్చుంటే అలానే వదిలేసేవాళ్ళం. కంప్రెషన్ కూడా ఇచ్చారు కాబట్టి దీన్ని మళ్ళీ ఏం చేయాలి, ఇంటూ 1.25తో కూడా మల్టిప్లై చేసుకొని టౌ బీడీ తీసుకోవాలి. ఎందుకు ఈ రెండు వాల్యూస్ తీసుకున్నాం మనకు తెలుసు ఈ 60% అంటే ఈ 60% 1.6 ఎందుకు తీసుకున్నాము అంటే HYSD బార్స్ కాబట్టి. ఓకే, సో ఈ 1.25 మనం ఎందుకు తీసుకున్నాము, 25% ఎందుకు ఇంక్రీజ్ చేసుకున్నాము, ఇది కంప్రెషన్ కాబట్టి. ఓకే, సో ఇది తీసుకున్న తర్వాత మైనస్ యాంకరేజ్ వాల్యూ ఎంత, 8.5. నార్మల్గా మనకు ఈ వాల్యూ అరౌండ్ 38.5 వస్తుంది. ఇది మనం సాల్వ్ చేసిన వెంటనే సమ్ 37.9 ఆర్ అరౌండ్ ఇది ఆప్షన్ ఏలోనే ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా మనం వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఆ ఆప్షన్ ఏలోనే ఉంది అంటే మళ్ళీ ఒక్కసారి ఆ క్వశ్చన్ చూసుకొని మళ్ళీ కూడా మనకు అదే ఆన్సర్ వస్తే ఏ ఆప్షన్ టిక్ కొట్టండి. అంటే ఏలో ఎప్పుడు ఆన్సర్ ఉండదని కాదు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటి అంటే మనము ఎక్కడ ఏదైతే ఎక్కువ మిస్టేక్ చేస్తామో ఆ మిస్టేక్ చేస్తే వచ్చే ఆన్సర్ మనకు ఆప్షన్ ఏలో ఉంటుంది. ఓకే, సో ఏంటి అంటే ఒకసారి ఇక్కడ మీకు 38.5 వచ్చేసింది, ఆప్షన్ ఏలో ఉంది అని అంటే మనము యాంకరేజ్ వాల్యూ తీసేయడం మర్చిపోయినట్లు లెక్క కదా. సో ఆప్షన్ ఏ నార్మల్గా చెప్తున్నాను, వెంటనే ఆప్షన్ ఏలో ఉందంటే ఒకసారి చెక్ చేసుకోండి. మనకు చెక్ చేసుకుంటే మీరు ఈ వాల్యూ మర్చిపోయినా కూడా యాంకరేజ్ వాల్యూ తీసేయాలి అని. సో -8.5 అప్పుడు తీసేసి 35 అనేది మనం తీసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం ఎందుకు పిక్ చేసుకున్నానంటే దీంట్లో అన్నీ కవర్ అయ్యాయి. మనకు HYSD బార్ ఉన్నప్పుడు ఏం చేయాలి, 60% ఇంక్రీజ్ చేసుకోవాలి. కంప్రెషన్ ఉన్నప్పుడు 25% ఇంక్రీజ్ చేసుకోవాలి. బెండ్ ఉన్నప్పుడు మైనస్ యాంకరేజ్ వాల్యూ చేసుకోవాలి. ఓకే, సో ఇది నెక్స్ట్ స్ప్లైస్డ్ కాలం కూడా మనం డిస్కస్ చేసాం. ఓవర్లాప్ లెంత్ ఎంత ఉండాలి, స్టాగరింగ్ దీంట్లో 1.33 టైమ్స్ ఆఫ్ ఓవర్లాప్ లెంత్ ఇది ఉండాలి. ఇవన్నీ మనం చెక్ చేసుకున్నాం కదా. అట్ ఏ టైం 50% ఆఫ్ ద బార్స్ కంటే ఎక్కువ స్ప్లైస్ అవ్వకూడదు. సో ప్రాబ్లం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఒక 25 ఉన్న డయామీటర్ ఉన్న బార్, తర్వాత 16 డయామీటర్ అంటే చిన్న డయామీటర్ ఉన్న బార్ ఒక 2 స్ప్లైస్ చేయాలి అని అన్నప్పుడు మినిమం ల్యాప్ లెంత్ మనకు ఎంత ఉండాలి అని. ఈ స్ప్లైసింగ్ అనేది ఎప్పుడెప్పుడు కావాలి అని చూసాము, బార్ లెంత్ అనేది సఫిషియెంట్గా లేనప్పుడు కానీ, లేదు అంటే బార్ డయామీటర్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు, ఒక డయామీటర్ నుండి ఒక డయామీటర్ చేంజ్ అవుతున్నప్పుడు, ఇలాంటి కేసెస్లో మనకు ఈ స్ప్లైసింగ్ అనేది కావాలి అనేది చూసాం కదా. ఇప్పుడు ఈ కేసులో ఏమైంది, ఒక 25 డయామీటర్ ఉన్న బారు ఒక 16 డయామీటర్ ఉన్న బార్తో మనం స్ప్లైస్ చేయాలి. మినిమం ల్యాప్ లెంత్ రిక్వైర్డ్ ఎంత అని అంటే లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు మినిమం ల్యాప్ లెంత్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, అది టెన్షనా. ఓకే, టెన్షన్లో కూడా డైరెక్ట్ టెన్షనా లేకపోతే బెండింగ్ టెన్షనా లేదంటే కంప్రెషన్లో మనకు డైరెక్ట్ అదే బెండింగ్ మొత్తం అంతా ఎసెంట్రిక్ లోడ్స్ అయినా కూడా మనకు సేమ్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఇది యాక్సియల్ లోడ్ ఇచ్చారు. అంటే ఏంటి, కంప్రెషన్ కేసు. సో కంప్రెషన్ కేసులో మనకు ల్యాప్ లెంత్ అనేది దేనికంటే తక్కువ ఉండకూడదు, ల్యాప్ లెంత్ షుడ్ నాట్ బి లెస్ దాన్ LD ఆర్ 24π విచ్ ఎవర్ ఈజ్ గ్రేటర్. ఈ రెండింట్లో ఏదైతే గ్రేటర్ వాల్యూ ఉంటుందో ఆ గ్రేటర్ వాల్యూ కంటే కూడా ఈ ల్యాప్ లెంత్ అనేది తగ్గకూడదు. ఇది మనం చెక్ చేసుకోవాల్సిన ఫార్ములా. సో LD అంటే ఏంటి, డెవలప్మెంటల్ లెంత్ రిక్వైర్డ్ అనేది మనం చూసుకోవాలి. LD అంటే మనం ఇందాక చూసుకున్నట్టు 5 ఇంటూ 0.87 FY డివైడెడ్ బై 4 టైమ్స్ ఆఫ్ టౌ BD. ఓకే, సో ఇది సాల్వ్ చేసుకోవాలి.
మనకి ఇక్కడ 415 గ్రేడ్ స్టీల్ ఇచ్చారు కాబట్టి టౌ బీడీకి ఏం చేసుకోవాలి, ఇంటూ 1.6 తీసుకోవాలి. నెక్స్ట్ మనకు టౌ బీడీ వాల్యూ కూడా నార్మల్గా క్వశ్చన్లో వాళ్ళే ఇచ్చేస్తారు. ఎక్కడో రేర్ కేసెస్లో మనకు గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇచ్చి ఆ టౌ బీడీ వాల్యూ మనం గుర్తుపెట్టుకొని చేసేలాగా వస్తుంది. బట్ ఇది 1% ఆఫ్ ద కేస్ మాత్రమే, 1% ఆఫ్ ద కేసెస్ మాత్రమే. సో ఈ టౌ బీడీ వాల్యూ క్వశ్చన్లో మనకు ఇస్తారు. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1.2 టౌ బీడీ తీసుకుంటే మనం ఈ 1.2కి 1.6 మనం 60% ఇంక్రీజ్ చేసుకొని ఎల్డీ కనుక్కుంటాం. ఓకే, ఈ ఎల్డీ కనుక్కున్న తర్వాత ఏమైంది, 24 పై అంటే ఎంత, 24 ఇంటూ పై తీసుకోవాలి. ఇక్కడ మనకు పై వాల్యూ అంటే డయామీటర్ ఆఫ్ ది బార్ 2 ఉన్నాయి. ఒకటేమో 20 mm డయామీటర్ బార్, ఇంకొకటి 16 mm డయామీటర్ బార్. ఓకే, సో ఇలాగా 2 డిఫరెంట్ వచ్చినప్పుడు ఏదైతే మినిమం వాల్యూ ఉంటుందో అది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏదైతే మినిమం వాల్యూ ఉంటుందో డిఫరెంట్ డయామీటర్ ఆఫ్ బార్స్ మనం యూస్ చేస్తున్నప్పుడు అది మనం ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసుకొని ల్యాబ్ లెంత్ అనేది కనుక్కోవాలి. ఈ వాల్యూ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే అరౌండ్ 608 అలాగ వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే టార్షన్లో మనము ఆర్సీసీలో ఇప్పుడు నో సపరేట్ డిజైన్ ఫర్ టార్షన్. మనం ఏం చేస్తాము అంటే టార్షన్ వల్ల వచ్చే దీని ఎఫెక్ట్ని మనకు సంబాట్ షియర్లో తీసుకుంటాం. షియర్లో బెండింగ్లో ఈక్వలెంట్ షియర్ టార్షన్ కూడా ఇంక్లూడ్ చేసుకొని. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మనకు ఎక్స్టర్నల్ లోడ్ వల్ల ఒక షియర్ వస్తుంది, టార్షన్ వల్ల షియర్ వస్తుంది కదా. ఈ టార్షన్ వల్ల వచ్చే షియర్ని కలుపుకునేసి ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చే షియర్తో ఈక్వలెంట్ షియర్ ఎంతైతే ఉంటుందో అది క్యాలిక్యులేట్ చేసుకొని ఈ ఈక్వలెంట్ షియర్కి మనం డిజైన్ అనేది చేసుకుంటాం. ఓకే, బెండింగ్ కూడా సేమ్ అంతే. మనకేమి ఎక్స్టర్నల్ లోడ్ వల్ల ఒక బెండింగ్ మొమెంట్ వస్తుంది. సో మనకు టార్షన్ వల్ల కూడా ఒక బెండింగ్ మొమెంట్ అనేది వస్తుంది కదా. సో ఈ రెండింటిని కలుపుకొని ఈక్వలెంట్ బెండింగ్ మొమెంట్ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకొని ఈ ఈక్వలెంట్ బెండింగ్ మొమెంట్కి మనం ఏఎస్టీ ఇది తీసుకుంటాం. ఏఎస్టీ ఒకటే సరిపోతుందా లేదంటే ఏఎస్సి కూడా ప్రొవైడ్ చేసుకోవాలా అన్నీ అనేది మనం ఈక్వలెంట్ బెండింగ్ మొమెంట్ అనేది కనుక్కున్న తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే, సో ఏంటి ఫైనల్గా అంటే టార్షన్కి మనకు సపరేట్ డిజైన్ ఉండదు. మనము షియర్ బెండింగ్ మొమెంట్ ఇదే ఉంటుంది కదా డిజైన్, అందులోనే ఈక్వలెంట్ షియర్ ఈక్వలెంట్ బెండింగ్ మొమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని అంటే ఏం చేస్తున్నాం, టార్షన్ ఎఫెక్ట్ కూడా ఆ షియర్ బెండింగ్ మూమెంట్లోకి తీసుకొని తర్వాత డిజైన్ అనేది చేస్తాం. ఓకే, సో ఇది మన కోడ్ బుక్ నుండి డైరెక్ట్గా ఉంటుంది ఈ ఫార్ములా. ఈక్వలెంట్ షియర్ ఈక్వల్ టు వియు ప్లస్ విటి అంటే ఏంటి, వియు అంటే ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నట్టు షియర్ ఫోర్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వస్తుంది. విటి అంటే ఏంటి, షియర్ ఫోర్స్ డ్యూ టు టార్షన్ వల్ల వస్తుంది. ఓకే, సో మన కోడ్ బుక్లో వీటి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1.6 TU/B. ఈ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుండాలి. మనకు డైరెక్ట్గా షియర్ డ్యూ టు టార్షన్ అడగచ్చు, ఈ ఫార్ములాని పిక్ చేసుకోమనొచ్చు, లేదంటే TUB ఇచ్చి మనకు టార్షన్ వల్ల ఎంత షియర్ డెవలప్ అవుతుంది అని అడగచ్చు. లేదు వియు కూడా క్వశ్చన్లో ఎక్స్టర్నల్ లోడ్ ఇచ్చి వియు కూడా మనం కనుక్కొని ఈక్వలెంట్ షియర్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కూడా అడగచ్చు. ఓకే, 2 మార్క్స్ అండ్ 1 మార్క్కి పాసిబుల్ క్వశ్చన్స్లో ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈక్వలెంట్ షియర్ ఈక్వల్ టు వియు ప్లస్ విటి. వియు అంటే ఏంటి, షియర్ ఫోర్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ లోడ్స్. విటి అంటే ఏంటి, షియర్ ఫోర్స్ డ్యూ టు టార్షన్. ఓకే, సో విటి ఈక్వల్ టు 1.6 TU/B. నేను నార్మల్గా టబ్ అని గుర్తుపెట్టుకుంటాను. సో టబ్లో TU పైన B కింద అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో విటి ఇది షియర్, ఇది ఓన్లీ విటి. ఈక్వలెంట్ షియర్ అంటే వియు ప్లస్ ఈ వీటిని కలుపుకుంటే మనకు ఈక్వలెంట్ షియర్ వస్తుంది. సేమ్ అలానే మనకు ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ ఎలా వస్తుంది అని అంటే ME1 ఈక్వల్ టు MU ప్లస్ MT. MU అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వస్తున్న బెండింగ్ మూమెంట్. MT అంటే ఏంటి, టార్షన్ వల్ల వస్తున్న బెండింగ్ మూమెంట్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మనకు ఆప్షన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఏఎస్టీ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ టెన్షన్ ఎంత మొమెంట్ ప్రొవైడ్ చేసుకోవాలి, లేకపోతే ఏఎస్సి ప్రొవైడ్ చేసుకోవాలా లేదా, ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనకేంటి అంటే తెలుసుకోవాల్సింది ME1 ఈక్వలెంట్ బెండింగ్ మొమెంట్ అనేది ఎలా తీసుకుంటామంటే MU ప్లస్ MT తీసుకుంటాం. MT అంటే ఏంటి,
ఇందాక మనము వీటీ ఈక్వల్ టు 1.6 టబ్ చూసాం కదా. ఓకే, సో ఎంటీ ఈక్వల్ టు ఏంటి, టీయూ ఇంటూ 1 ప్లస్ క్యాపిటల్ డి బై స్మాల్ బి బై 1.7. ఇది మన కోడ్ బుక్లో ఉంటుంది కదా. ఎంటీ ఈక్వల్ టు టీయూ ఇంటూ 1 ప్లస్ డి బై బి బై హోల్ బై 1.7. ఇక్కడేమో న్యూమరేటర్లో 1.6, ఇక్కడ డినామినేటర్లో 1.7. ఇక్కడ టీయూ న్యూమరేటర్లో ఉన్నట్టే ఇక్కడ కూడా టీయూ అనేది న్యూమరేటర్లో ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఇంటూ 1 ప్లస్ డి బై బి అనేది వేసుకుంటాం. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టీయూ ఇంటూ 1 ప్లస్ డి బై బి బై 1.7 ఎంటీ కనుక్కుంటాం. ఒకసారి ఈ ఎంటీ వాల్యూ మనం కనుక్కున్న తర్వాత ఎంయూ వాల్యూ అంటే ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చేది మనకు తెలుసు, WL²/8 ఏంటి అనేది మనం చూస్తాం. ఓకే, సో ఈ బెండింగ్ మూమెంట్ మనం తీసుకుంటే మనకు ఒకవేళ ఈ ME1 అనేది లెస్ దాన్ ఇది ఈ ఎంటీ అనేది లెస్ దాన్ MU అయ్యింది అని అంటే మనం సపరేట్గా మనకి ఈ ASC అనేది ఏమి ప్రొవైడ్ చేసుకోక్కర్లేదు. ఏం చేయొచ్చు, ఓన్లీ ఎప్పుడు ఎంటీ అనేది గ్రేటర్ దాన్ MU అయినప్పుడు మాత్రమే మనం ASC అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. దట్టు ఎంతైతే ఎక్కువ ఉంటుందో ఎంటీ వాల్యూ అంతకు ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు MU అనేది 10 కిలో న్యూటన్ మీటర్ వచ్చింది, ఎంటీ అనేది ఒక 30 కిలో న్యూటన్ మీటర్ వచ్చింది. ఇందులో ఏమైంది, ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ ME1 ఈక్వల్ టు ఎంత, 10 ప్లస్ 30 అవుతుంది. ఇది 40 కిలో న్యూటన్ మీటర్. ఓకే, సో ఈ ME1కి ఏం ప్రొవైడ్ చేసుకుంటాం మనము, AST ప్రొవైడ్ చేసుకుంటాం. ఇక్కడ ఇది MU, ఇది ఎంటీ గ్రేటర్ దాన్ MUవా కాదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఎలాగా, ఎంటీ అనేది గ్రేటర్ దాన్ MU కదా. ఇక్కడ ఎంత గ్రేటరు, ఇదేమో 30, ఇది 10 అంటే 20 గ్రేటర్. ఈ 20 కిలో న్యూటన్ మీటర్కి మనం ASC అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ దేనికి ASC ప్రొవైడ్ చేసుకోవాలి, దేనికి AST ప్రొవైడ్ చేసుకోవాలి అనేది వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఈ ఈక్వలెంట్ షియర్ అండ్ ఈక్వలెంట్ బెండింగ్ మొమెంట్ పైన ఒక 2-3 PYQs చేసి ఆ తర్వాత స్లాబ్స్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో స్లాబ్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఒక 2-3 PYQs ఏదన్నా గేట్ ఎగ్జామ్ కానీ SSC ఎగ్జామ్లో కానీ ఏవైనా ఈక్వలెంట్ షియర్ అండ్ ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ దీనిపైన వచ్చినవి చూసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.